ఫ్రెషర్కి చాలా వాల్యూ అడిషన్ యాడ్ చేసేవి కోర్సెస్. మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేకపోతే ఒక మెడికల్ చదువుతున్నారు, లేకపోతే ఒక నర్సింగ్ చదువుతున్నారు, ఆర్ సేఫ్టీ రిలేటెడ్ చదువుతున్నారు, లేకపోతే హాస్పిటాలిటీ సెగ్మెంట్లో చదువుతున్నారు, వాటికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ చదివాను అనుకోండి, నాకు హెచ్ఆర్ రిలేటెడ్, రిక్రూట్మెంట్ రిలేటెడ్, కల్చర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏమైనా అడిషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? చిన్న చిన్నవి ఉంటాయి. కోర్సెరాలో చేయొచ్చు, లింక్డ్ఇన్లో చేయొచ్చు, ఎక్కడైనా ఏదైనా ప్లాట్ఫామ్లో మనం 2-3 కోర్సెస్ చేస్తున్నవి, ఆ ప్రొఫైల్కి దగ్గర మ్యాచ్ ఉన్నవి 2-3 అక్కడ మనం యాడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే చదువుకునేటప్పుడు బేసిక్గా చాలామంది మనకి అంత నాలెడ్జ్ లేకపోతే ఏదో ఒక జాబ్ కోసం అని ఒక 10-15 కోర్సెస్ చేసి ఉంటాం. అయితే అన్ని కోర్సెస్ పెట్టాలా అంటే పెట్టకూడదు. ఓన్లీ 4 కోర్సెస్, అవి కూడా ఈ పర్టికులర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారో ఆ కంపెనీ కోసం కావాల్సిన కోర్సెస్ 3-4 పెడితే క్లస్టర్ అనిపించదు. టెక్నికల్ హెచ్ఆర్కి చాలా క్లియర్గా ఓకే, మనం ఇచ్చిన ప్రొఫైల్ ఇది, వీడు ఆర్ ఈ క్యాండిడేట్ ఈ 4 కోర్సెస్ చేశారు, సో వీటిలో మనకు అవకాశం ఉందా అని చెక్ చేసుకుంటారు. దాని మీద మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు.